నిజం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎస్, యూర్ రైట్. ఎవరైనా ఏ విషయంలో అయినా నిజం తెలుసుకోకుండా మాట్లాడకూడదు. అది ఎంతో మంచిది. కాపురాలు బంధాలు ముక్కలైపోకుండా ఉంటాయి. వన్ మోర్ థింగ్, నువ్విప్పుడు నీ బైక్ కీస్ కోసం ఇంత దూరం నా వెంట పడ్డావు. ఏదో ఒక రోజున నా గురించి నా వెంట పడతావు, నా చుట్టూ తిరుగుతావు. నేను దూరం పెడితే దగ్గర అవుదామని అనుకుంటావు. ఆ రోజు అతి తొందరలోనే వస్తుంది. జై ఛటా, జై కాపాలిక, జై తాంత్రిక. నీ కృపకు పాత్రుడు కావడానికి ఎన్నో రాత్రులు శ్మశానంలో సమాధుల మీద కూర్చొని ధ్యానం చేశాను. నీ నుంచి దివ్యశక్తులను సంపాదించడానికి అర్ధరాత్రి వేళల్లో నిశాచరులతో సావాసం చేసి తపస్సులు చేశాను. నువ్వు బలిదానం కోరినప్పుడు అడవిలోని జంతు జాతిని బలిచ్చాను. నా గూడెం ప్రజలని కూడా బలిచ్చాను. అన్ని త్యాగాలు చేసి శక్తులను సంపాదించి మాయతో లక్ష్యాన్ని సాధించాలనుకున్నాను. కానీ చివర్లో భంగపడ్డాను. అవని అక్షయలు విఘ్నాలుగా మారారు. నా శక్తులన్నీ నిర్వీర్యం కాబడ్డాయి. అందుకే మరలా శక్తులను సిద్ధించుకోవడానికి తంత్ర పూజలను మొదలుపెట్టాను. నన్ను కరుణించు. శక్తులు కైవసమైన తర్వాత అవని అక్షయలను అల్లకల్లోలం గావిస్తాను. జై కాపాలిక. ఏంటి సార్, బయటే ఉన్నారు? నీ గురించే ఎదురు చూస్తున్నాం. స్టాఫ్ ముందు మాట్లాడుకునే మ్యాటర్ కాదనే బయట ఉన్నాం. ఏంటి విషయం? మాయ విషయం మాట్లాడాలి. చెప్పండి. తన వల్ల చాలా తప్పులు జరిగాయి. అవి ఒప్పని మేము సమర్థించం. సమర్థించి మా వ్యక్తిత్వాల్ని పోగొట్టుకోలేం, మా పెద్దరికాన్ని దిగజార్చుకోలేం. కానీ మా ఇప్పుడు మారిపోయింది. పూర్తిగా మారడం కళ్ళారా చూసాం. వేదవతి గారింటికి వెళ్ళి క్షమాపణలు కూడా కోరింది. అందరూ పెద్ద మనసును చేసుకున్నారు. నువ్వు మాత్రం అర్థం చేసుకోకుండా తనకు శిక్ష పడేటట్టు చేస్తానన్నావంట. మా ఇంటికి వచ్చి మాతో చెప్పుకుని ఎంతో బాధపడింది. నువ్వు కూడా తనని క్షమించొచ్చు కదా. ఒకసారి ఆలోచించమ్మా. ఎవరమైనా నేరాన్ని అంగీకరించిన వారిని క్షమించాలని అనుకుంటాం కదా. ఎలా క్షమించగలను? తను చేసినవి మామూలు తప్పులు కాదు. మారిపోయిందని మీరొచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు. తన తప్పులని మీరు సమర్థిస్తున్నారు. సమర్థించడం లేదమ్మా. సమర్థించినప్పుడు శిక్ష పడనివ్వండి. నన్ను, నా బిడ్డను ఎంతలా అల్లరిపాలు చేసింది, వాటిని ఎలా మర్చిపోమంటారు? ఇంతకు ముందు నిహారికతో పడ్డాను. ఇప్పుడు మాయ 100 నిహారికలతో సమానమైపోయింది. అటువంటి దానిని మీరు క్షమించగలరు, ఊరందరూ క్షమించగలరు. నేను క్షమించలేను. తన విషయంలో నా మనసు మారదు. మీరు కూడా కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. మీరెంతో మంచి మనసుతో తనని తెచ్చి పెంచుకున్నారు, ప్రాణంలా చూసుకున్నారు. మీ ప్రాణాలే తీయడానికి మీ మీద తిరగబడింది. అవన్నీ మర్చిపోయారా మీరు? సడన్ గా మారిపోయిందనంటే మీరెలా నమ్ముతున్నారు? మాయలో మార్పు రావడం మేం కళ్ళారా చూడడం జరిగింది. మాంత్రికుణ్ణి చెంప పగలగొట్టి పంపించేసింది. అవన్నీ తన డ్రామాలు. మీరు తనని 100% బిలీవ్ చెయ్యాలి అంటే మీ ముందు అటువంటి సీన్ క్రియేట్ చేయాలి. తను ఆ ప్రయత్నమే చేసింది. మీరు కరెక్ట్గా తన వలలో మరోసారి పడ్డారు.
ఎన్నో కంపెనీలను రన్ చేస్తున్న వాడిని. నిజానికి నాటకానికి మధ్య తేడా తెలుసుకోలేనా నేను? మీరు ఎంత తెలివైన వారైనా ఒక్కొక్కసారి తెలుసుకోలేరు సార్. అందుకే అప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చేయకండి. వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. మీ దగ్గర పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ లాగా మీ మాట వినకుండా ఎదురు తిరగడం మీకు ఇబ్బంది అనిపించవచ్చు. బట్ నేనైతే మాయని క్షమించను. మీ మీద నాకు గౌరవం ఉంది, అది మీరు కాపాడుకోండి. నీ మీదున్న అభిమానాన్ని నువ్వు కూడా కాపాడుకుంటే బాగుంటుంది. లేకుంటే ఉద్యోగం పోతుందా? నేను రెడీగా ఉన్నాను. తుమ్మితో ఊడిపోయే ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్వి కాదు కదా, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను జాబ్ నుంచి తీసేయాలన్న ఉద్దేశం నాకు లేదమ్మా. ఉన్నా పర్వాలేదు అని అంటున్నాను. మీ అమ్మాయి విషయంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా వదలను. నేను తప్పు చేస్తే నాకు నేను శిక్షించుకోకుండా ఉండను. మొహం మీద కొట్టినట్టు అలా చెప్పేసి వెళ్ళిపోయింది. తనే ఉద్యోగం నుంచి వెళ్ళిపోతానంటుందిగా, తీసేయండి. తనని జాబ్ నుంచి తీసేయడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. అవని నేనేం చేద్దాం ఇప్పుడు? ఏదో ఒకటి చేద్దాం. ముందు మాయను కూల్చేద్దాం. ఏం జరుగుతుందో ఏంటో. తీసుకోండి. నీ పుట్టినరోజా తల్లి? కాదండి, ఊరికే పంచి పెడుతున్నాను. చల్లగా ఉండు తల్లి. అందరి ఆకలిని తీర్చాలని వచ్చాను. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. కడుపు నిండా తినండి, మళ్ళీ కావాలంటే అడగండి, తీసుకుని వస్తాను. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు వచ్చిందమ్మా నీకు? నాదంతా మా అమ్మ పోలిక. మా అమ్మ కూడా ఇంతే. ఆకలేసిన వారికి అన్నం, ఆపదలో ఉన్నవారికి సాయం, తనకు తోచింది చేస్తుంది. అలాగే దుర్మార్గులు చేసే మోసం బయట పెడుతుంది. ఎవరైనా అనకూడని మాట అంటే రోషంతో ఉంటుంది. అవునా? గొప్ప తల్లి కడుపును పుట్టావైతే. మీరందరూ తృప్తిగా తిన్న తర్వాత నాకు చిన్న సహాయం చేస్తారా? మాట సహాయమే. చెప్పమ్మా. అమ్మా నాన్నలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అటువంటి జంటను చూసి ఓర్వలేని కొందరు నానా మాటలని, లేనిపోని నిందలు వేసి విడదీశారు. అయ్యో రామా. తాలి బంధాన్ని కలపడానికి పేగు బంధాన్నైన నేను ఎంతో ప్రయత్నించి విఫలమయ్యి అమ్మవారి మీద భారం వేశాను. మీరు కూడా నా తరపున దేవుణ్ణి ప్రార్థించి అమ్మా నాన్నలు కలవాలని ఆశీర్వదించండి. మీరు చేయవలసిన సహాయం ఇదే. మీ వయసుకి చాలా మందికి ఆటలు తప్ప తల్లిపడే బాధల గురించి తెలీదు. కానీ నువ్వు నీ తల్లి గురించి గొప్పగా ఆలోచించావమ్మా.